ఓకేనా? పల్నాడు జిల్లా పోలీస్ వార్షిక నేర సమీక్ష 2024. పోలీసు శాఖలో సమర్థవంతమైన సిబ్బంది పనితీరు, మెరుగైన పోలీసింగ్తో నేరాల తగ్గుదల. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ గారు. ఈ సందర్భంగా శ్రీ ఎస్పీ గారు మాట్లాడుతూ 2022లో మొత్తం 4712 కేసులు నమోదయ్యాయి. 2023లో మొత్తం 4578 కేసులు నమోదు అయ్యాయి. మరియు 2024లో 4222 కేసులు నమోదు అయ్యాయి. 2023వ సంవత్సరంలో 133 కేసులు తగ్గాయి. 2024వ సంవత్సరంలో 356 కేసులు తగ్గాయి. గత సంవత్సరంతో పోలిస్తే నివేదించబడిన కేసులలో 7.7% తగ్గుదల ఉంది. పోలీసులు సమర్థవంతంగా పనిచేయడం వల్లే నేరాలు తగ్గాయని తెలియజేశారు. ప్రభుత్వం నుండి పూర్తి సహకారం లభించడం, పోలీసింగ్లో వినూత్న ఒరవడిని సృష్టించడం వల్లనే ఇది సాధ్యమైందని, రెట్టింపు ఉత్సాహంతో మరింత మెరుగైన పోలీసింగ్ను అందిస్తామని తెలిపారు. నేరాల నియంత్రణ. పల్నాడు జిల్లాలో నేర గణాంకాల శాతం బాగా తగ్గింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం నేరాలు తగ్గాయి. నేరస్తులను నియంత్రించడం ద్వారా క్రైమ్ కంట్రోల్లో ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నేరాలకు పాల్పడిన వారికి శిక్షలు పడేలా ఇటీవల కాలంలో రాష్ట్ర పోలీసు శాఖలో అమలు చేస్తున్న విధానం ద్వారా బాధితులకు సత్వర న్యాయం లభించడమే కాకుండా పోలీస్ వ్యవస్థపై బాధితులకు నమ్మకం పెరగడం అన్నది జరుగుతుంది. ఈ సంవత్సరం పల్నాడు జిల్లాలో కేసులను ప్రాధాన్యతా క్రమంలో ఎంపిక చేసి దర్యాప్తు చేయుటకు ప్రతి దర్యాప్తు అధికారికి కొన్ని ప్రధానమైన కేసులను అప్పగించడం వలన వారు కోర్టు యందు విచారణ సమయంలో ప్రాసిక్యూషన్ అధికారుల భాగస్వామ్యంతో కేసులలో విచారణ త్వరితగతిన పూర్తి చేయడం వలన 661 కేసులలో నిందితులకు శిక్షలు ఖరారు అయ్యాయి. హత్య కేసులు. మీడియా సమావేశం అనంతరం శ్రీ ఎస్పీ గారు మీడియా వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఎస్పీ గారితో అదనపు ఎస్పీ పరిపాలన జేవి సంతోష్ గారు, ఏఆర్ అదనపు ఎస్పీ సత్యరాజు గారు, డిఎస్పీలు వై హనుమంతరావు గారు, జగదీష్ గారు పాల్గొన్నారు. చేద్దాం. ఇంకా ఓకే, క్లోజ్ చేద్దామండి. అయితే రైట్, జాయిన్ విత్ అస్ ఫర్ డిన్నర్ అండి. ఈ డిన్నర్ ఇంతకుముందు ఎప్పుడు అనుకున్నా కానీ నాకు అవ్వలేదు. బహుశా అందరూ 2024 సాంవత్సరిక నేర సమీక్షలో భాగంగా 2023లో ఓవరాల్గా ఇన్ ఆల్ హెడ్స్ 4578 కేసెస్ రిపోర్ట్ అయితే 24లో 4222 కేసెస్ రిపోర్ట్ అవ్వడం జరిగింది. సో ఓవరాల్గా మనం చూస్తే 7.7% ఆఫ్ క్రైమ్ రిడక్షన్ ఈ సంవత్సరం కనబడుతుంది. ముఖ్యంగా ఈ ఇయర్లో మర్డర్ ఫర్ గెయిన్, అటెంప్ట్ టు మర్డర్స్ లో ఈ పర్సంటేజ్ గ్రీవస్ హర్ట్స్ లో క్రైమ్ రేట్ తగ్గడం జరిగింది. సింపుల్ హర్ట్స్ లో కొంత క్రైమ్ రేట్ పెరిగిన మాట వాస్తవం. ఎలక్షన్ పీరియడ్ లో మీరు అందరూ గమనించున్నారు, పల్నాడు జిల్లాలో జరిగిన సంఘటనలో ఈ హర్ట్ కేసెస్ అనేటువంటివి బాగా రిపోర్ట్ అవ్వడం జరిగింది. అలాగే రైటింగ్ కేసెస్ కూడా నెంబర్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఎలక్షన్స్ అయిన తర్వాత ఆ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా కంట్రోల్లో తీసుకురావడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ పల్నాడులో ఈ ఫ్యాక్షన్ రిలేటెడ్ కానీ ఈ బాడీలీ అఫెన్సెస్ విషయంలో కానీ ఎటువంటి అలార్మింగ్ సిచ్యువేషన్ అయితే లేదు. అలాగే క్రైమ్ అగైనెస్ట్ విమెన్లో మనం చూసుకుంటే విమెన్ మర్డర్స్ అనేటువంటివి వైఫ్ అండ్ హస్బెండ్ మర్డర్స్ జరగడం జరిగింది, అవి కొంత పెరగడం జరిగింది. డౌరీ డెత్స్ అనేటువంటి తగ్గడం జరిగింది. ఏవైతే రేప్ కేసెస్ ఉన్నాయో అందులో టెక్నికల్ నేచర్ ఉన్నటువంటివి ఎక్కువగా రిపోర్ట్ అవ్వడం జరిగింది. వాటన్నిటినీ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. వాటిని కన్విక్షన్ తీసుకునే దిశగా కూడా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. డౌరీ హెరాస్మెంట్ కేసెస్ అండ్ అవుట్రేజింగ్ ద మోడెస్ట్ ఆఫ్ విమెన్ లో కూడా కొంత హైక్ అయితే ఉంది.
వాటి విషయంలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని చాలా ఇంటెన్సిఫై చేయాలని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తున్నాం. రోడ్ యాక్సిడెంట్స్లో ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గడం జరిగింది, నాన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ప్రాపర్టీ అఫెన్సెస్లో డెకాయిటీ అండ్ రాబరీస్ రిపోర్ట్ అవ్వడం జరిగింది, కానీ వాటిని ఇమీడియట్గా డిటెక్ట్ చేయడం కూడా జరిగింది. హెచ్బీస్ బై డే అండ్ హెచ్బీస్ బై నైట్లో పగటి దొంగతనాలు అండ్ రాత్రిపూట దొంగతనాలు అయితే నెంబర్ పెరిగింది. వాటి పట్ల ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకోవడం జరుగుతుంది. ఇక ఈ సంవత్సరంలో మనం తీసుకున్న వాటిలో మీతో మేము అనేటువంటి ఒక ప్రజలని వేరియస్ ఆస్పెక్ట్స్లో చైతన్యవంతులు చేసే విధంగా ఒక కార్యక్రమాన్ని టేకప్ చేస్తున్నాం. అట్లాగే సీసీ కెమెరాస్ని 1832 కెమెరాస్ని మనం ఫిక్స్ చేయడం జరిగింది. వాటిని వచ్చే సంవత్సరం మార్చి కల్లా కూడా 3000 దాటించాలని ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అలాగే డ్రోన్స్ని కూడా 15 డ్రోన్లు ఇప్పటికే సమకూర్చుకోవడం జరిగింది. ప్రతి స్టేషన్కి సంబంధించి ఒక డ్రోన్ పెట్టాలి. ప్రతి ఒక్క స్టేషన్కి 34 డ్రోన్స్ ఏర్పాటు చేసుకోవడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అలాగే డిజిటల్ బ్యారికేడ్ అనేటువంటి అంశాన్ని కూడా 2025లో లాంచ్ చేయాలనుకుంటున్నాం. ఓవరాల్గా చూస్తే ఏదైతే ఎలక్షన్ టైంలో పల్నాడు జిల్లా మీద వచ్చిన ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా రెగ్యులేట్ చేయడం జరిగింది. ప్రజెంట్ లా అండ్ ఆర్డర్ పరిస్థితిని పూర్తిగా కంట్రోల్లో కూడా తేవడం జరిగింది. ప్రజల్లో కూడా దీన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకెళ్ళడం జరుగుతుంది. పల్లె నిద్ర కార్యక్రమాన్ని విస్తృతంగా చేస్తున్నాము. కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్స్ని కండక్ట్ చేస్తున్నాం. ఎక్కడైనా ఏమైనా ఒక బాడీ అఫెన్స్ రిలేట్ వస్తే వాటి పూర్వాపరాలన్నింటినీ చూసి కంప్లీట్గా చట్టపరంగా అయితే కఠినమైనటువంటి ఏవైతే చర్యలు ఉన్నాయో వాటిని తీసుకోవడం జరుగుతుంది. రౌడీ షీటర్స్ తాలూకా డేటా అన్నీ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. ఈ రౌడీ షీటర్స్ విషయంలో కూడా చట్టపరంగా తీసుకునే చర్యలను తీసుకుంటూ ఎవరైనా కూడా గత కొంతకాలంగా ఎటువంటి నేరాలకు వెళ్లకుండా సత్ప్రవర్తన కలిగి ఉంటే వారి రౌడీ షీట్లను కూడా తొలగించడం కూడా జరుగుతుంది. వాళ్ళని కూడా పూర్తి పౌర సమాజం వైపు తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.